హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియో చెప్పినట్టుగా మీకు క్రెడిట్ కార్డ్స్ కోసం మొత్తం ఇన్ఫర్మేషన్ చేద్దామని మీకు ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మనలో చాలామంది క్రెడిట్ కార్డు వాడుతుంటాం, కానీ మనకు తెలీదు మనం సరైన క్రెడిట్ కార్డు వాడుతున్నామా లేదా అని. సో సరైన క్రెడిట్ కార్డు వాడడం అంటే ఏంటి? మనకి లైఫ్ స్టైల్కి మ్యాచ్ అయ్యే క్రెడిట్ కార్డ్. లైఫ్ స్టైల్కి మ్యాచ్ అయ్యే క్రెడిట్ కార్డ్ అంటే కొంతమంది ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారు, కొంతమంది ఆఫ్లైన్ షాపింగ్, కొంతమంది ఫ్యూయల్ ఎక్కువ స్పెండ్ చేస్తారు, కొంతమంది ట్రావెలింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు. సో అలా స్పెండ్స్ మీద మనకి ఎంతవరకు క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలుసా లేదా? సో మనం రైట్ క్రెడిట్ కార్డ్ని చూస్ చేసుకున్నామా లేదా? సో ఈ డీటెయిల్స్ చెప్పడం ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. సో మనం జస్ట్ లైక్ దట్ క్రెడిట్ కార్డ్ తీసేసుకుంటూ ఉంటాం. సో ఎవరో మనకి టెలికాలర్ ఆర్ బ్యాంక్ రిప్రజెంటేటివ్ కాల్ చేస్తారు, యూ హ్యావ్ ఏ ఆఫర్ అని చెప్తారు. సో మనం జస్ట్ లైక్ దట్ ఓన్లీ లిమిట్ మాత్రమే చూస్తాం. అది కరెక్టే, బట్ లిమిట్తో పాటు ఆ క్రెడిట్ కార్డ్ మన లైఫ్ స్టైల్కి సూట్ అయిందా లేదా అన్నది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. సో మీకు సరైన క్రెడిట్ కార్డ్ అంటే మన లైఫ్ స్టైల్కి మ్యాచ్ అయ్యే క్రెడిట్ కార్డు తీసుకుంటే మీకు అందులో ఫ్రీ ఫ్యూయల్, ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచెస్ అండ్ సమ్ క్యాష్ బ్యాక్స్ అండ్ సమ్ ట్రావెల్ ఆఫర్స్ ఆల్సో, ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. సో వెన్ వీ స్పెండ్ ఏ మంత్ ఆన్ మంత్ వైజెస్. సో ఏ రాంగ్ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే వీ ఎండెడ్ అప్ పేయింగ్ ఏ హ్యూజ్ ఇయర్లీ ఫీజెస్, యాన్యువల్ ఫీజెస్. సో మనం యూస్ చేయకుండానే వాళ్ళకి అడిషనల్గా పే చేసిన వాళ్ళం అవుతాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఏ మోర్ benefits to us, so we are paying more money to the banks. సో అది కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం ఈ వీడియోలో వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల. ఇప్పుడు నేను 1 by 1 వాళ్ళ లైఫ్ స్టైల్కి మేజర్గా ఒక 3 or 4 లైఫ్ స్టైల్స్ సో దట్ ఐ హ్యావ్ టేకెన్ ఇన్ టు హై ప్రయారిటీ. సో ఇప్పుడు మీరు చూస్తే ఫ్యూయల్ ఎక్కువగా వాడేవాళ్ళు ఉంటారు, అంటే ఎక్కువగా పెట్రోల్ పోయించుకోవడం. దే స్పెండ్ మ్యాక్సిమం 5,000 రూపీస్, అట్లీస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్. సో వాళ్ళు ఏ కార్డ్స్ వాడితే బాగుంటుంది? సో ఐ సజెస్ట్ HPCL ICICI Coral అండ్ BPCL SBI Octane అండ్ ఇండియన్ ఆయిల్ యాక్సిస్. ఈ 4 క్రెడిట్ కార్డ్స్ని కనుక వాడితే సో డెఫినెట్గా వాళ్ళకి క్యాష్ బ్యాక్స్ వస్తాయి. సో ఆ ఏ క్యాష్ బ్యాక్స్ అన్నది నేను మీకు ఇన్ డీటెయిల్గా ఒక టేబుల్ వేసి లాస్ట్ వీడియోలో లాగా సో ఎంత స్పెండ్ చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆ కార్డు తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. బట్ ఐ జస్ట్ వానా టచ్ బేస్ విత్ హై లెవెల్ పాయింట్స్. సో నౌ మీరు ఎక్కువగా ట్రావెల్ లైఫ్ స్టైల్ ఉంటే కనుక సో HDFC రెజిలా గోల్డ్, లేదంటే యాక్సిస్ మ్యాగ్నస్, లేదంటే SBI ప్రైమ్. సో ఈ 3 క్రెడిట్ కార్డ్స్ వల్ల మీకు ఎక్కువగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు నార్మల్గా డైలీగా ఎక్కువ నార్మల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, అంటే డైలీ మీరు స్పెండ్ చేస్తారు జస్ట్ లైక్ దట్ రూపే కార్డ్స్. సో అవైతే కనుక మీరు యాక్సిస్ ఏస్ అని ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది. అది మీకు గూగుల్ పేకి చాలా రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి మీరు రూపే ద్వారా కనెక్ట్ అయితే. లేదంటే అమెజాన్ పే ICICI, సో దట్ ఈస్ ఆల్సో ఫ్రీ కార్డ్. యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ అమెజాన్ వెబ్సైట్ సో మెనీ టైమ్స్ వైల్ యూ ఆర్ పర్చేసింగ్. ఆ కార్డ్ కూడా మీకు ఈజీగా వస్తుంది, బట్ మోర్ రివార్డ్స్ వెన్ యూ పే అమెజాన్. లేదంటే స్టాండర్డ్ చార్టెడ్ సూపర్ వాల్యూ టైటానియం అని ఉంటుంది, బట్ ఇట్స్ అ బిట్ ప్రీమియం కార్డ్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాష్ బ్యాక్స్ ఆన్ ఇట్. ఒకవేళ మీరు నెలకి 5,000 వరకు పెట్రోల్ వేసుకుంటే BPCL SBI Octane ఆ కార్డు తీసుకోండి. దాంట్లో మీకు మినిమం టు మినిమం 375 రూపీస్ ఎగ్జాక్ట్గా వస్తాయి. సో అంటే 5,000 రూపీస్ స్పెండ్ చేస్తే 375 రూపీస్ మీకు వస్తాయి రిటర్న్స్. అదే మీరు HPCL ICICI కోరల్ కార్డు తీసుకుంటే 150 రూపీస్ మాత్రమే వస్తాయి మీరు 5,000 స్పెండ్ చేస్తే. సో BPCL SBI అయితే 375, HPCL ICICIలో అయితే 150. ఒకవేళ మీరు నెలకి ఒక 30,000 వరకు ట్రావెల్ అండ్ షాపింగ్లో వాడుతున్నారు అనుకోండి, దెన్ HDFC రెజిలియా గోల్డ్, సో అది మీకు లాంచెస్ యాక్సెస్తో పాటు 10,000 వరకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే పాయింట్స్ని మీరు రూపీస్లో కన్వర్ట్ చేస్తే దగ్గరగా మీకు ఒక 5,000 రూపాయలు. సో 10,000 పాయింట్స్ ఇస్ ఈక్వల్ టు 5,000 రూపీస్. సో అంటే మీరు 30,000 స్పెండ్ చేస్తే 5,000 క్యాష్ బ్యాక్ వస్తాయి. సో దట్స్ అమేజింగ్ కదా. నెక్స్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తే మీరు సో అమెజాన్ పే ICICI కార్డు కనుక మీరు తీసుకుంటే 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. దట్స్ ఎవ్రీ వన్ నోస్ రైట్. మీకు ఇప్పుడు నేను దేని గురించి చెప్పాను? పెట్రోల్ ఎక్కువగా పోయించుకుంటే, ఫ్యూయల్ ఎక్కువగా పోయించుకుంటే వాళ్ళకి, అలాగే మీరు ట్రావెల్ ఎక్కువ చేసినా, లేదంటే మీరు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేసినా, లేదు నాకు బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఉంది, సో నేను ఫ్యూయల్ నార్మల్గా చేయించుకుంటాను, ఆన్లైన్ షాపింగ్ నార్మల్గానే చేస్తాను, అట్ ది సేమ్ టైం ట్రావెల్ కూడా నార్మల్గానే చేస్తాను అనుకున్నప్పుడు ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ వుడ్ బి HDFC రెజిలియా గోల్డ్.
సో ఇవి మన నార్మల్గా అందరికీ మిక్స్డ్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఫర్ దామ్ ఇట్స్ ఎ గుడ్ క్రెడిట్ కార్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్. బట్ సింపుల్, ఫ్రీ అండ్ ప్యూర్ క్యాష్ బ్యాక్ కావాలంటే కనుక మీరు అమెజాన్ పే ఐసిఐసిఐని మాత్రం చూస్ చేసుకోండి. అది ఎక్కువ అమెజాన్లోనే మేము ఆర్డర్ చేస్తాం, అమెజాన్లోనే చేస్తాను అనుకుంటే కనుక. దీస్ ఆర్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది క్రెడిట్ కార్డ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ ఎక్సెల్ షీట్ ఆర్ స్ప్రెడ్ షీట్ where you can find all the relevant information along with percentages and the cashbacks and money backs that we are going to get using a right credit card. And last లో ఒక చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. మనం బిల్ ఎప్పుడు పే చేయాలి క్రెడిట్ కార్డ్కి? ఒకవేళ పే చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటి? బిల్ మనం విత్ ఇన్ ది బిల్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో పే చేసేయాలి అట్ ఎనీ కాస్ట్. ఒకవేళ లేకపోతే కనుక మీరు మ్యాక్సిమం 40% వరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. 40% అంటే మీరు 100 రూపీస్ వాడితే 40 రూపీస్ పే చేయాలి, 1000 రూపీస్ వాడితే 400 రూపీస్ పే చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్ and pay the bills on time. So please save your money. Thank you all.